తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న తెలంగాణ నిడిచిపెట్టి కేరళ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. రేవంత్ అన్న మూడోసారి ఎన్నికల ప్రచారానికి పోయిండు. మొన్న 2 రోజులు కేరళలోనే ఉన్నాడు. ఆ 2 రోజులు ఎమ్మెల్యే అభ్యర్థులకు సపోర్టివ్గా రేవంత్ అన్న ప్రచారం చేసిండు. ఆ ప్రచారంలో అన్న చెప్తాడు, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం, తెలంగాణలో 67,000 ఉద్యోగాలు ఇచ్చినాం, దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణాలకు మాఫీ చేసినాం. ఇక తర్వాత రైతు భరోసా డబ్బులు సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసేసినాం. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో రిలీజ్ చేసినాం. అంటే ఇక మొత్తం తెలంగాణను వెల్ డెవలప్మెంట్ చేసినాం, తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసినాం. మామూలు అభివృద్ధి కాదట, తెలంగాణ ఇట్లా అద్దంలో చూసుకోవచ్చట, అంత అద్భుతంగా చేసినట్టు రేవంత్ అన్న డైలాగులు చూసి కేరళలో ఉన్నటువంటి లీడర్లు, కేరళలో ఉన్నటువంటి జనం పరేషాన్ అవుతారు. అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండే, ఏం కథ? తెలంగాణలోనే చక్కగా లేదు, బుల్డోజర్లు పెట్టి తెలంగాణ ప్రజల బతుకులన్నీ రోడ్డు మీద తీసుకొస్తుండు. హైడ్రా అనేటటువంటి పేరుతోటి FTL బఫర్ జోన్ తీసుకొచ్చి మొత్తం పేదల ఇండ్లు కూల్చేసి ఆగమాగం చేస్తున్నాడు. అక్కడే చక్కగా లేదంటే ఇక కేరళకు వచ్చి డైలాగులు చెప్తున్నాడు, కేరళకు వచ్చి ముచ్చడి చెప్తున్నాడు. ఈయన ముచ్చట ఎవరినాలరా నాయన అని చెప్పి చాలా మంది కేరళలో ఉన్నటువంటి జనం నెత్తిపట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక రేవంత్ అన్న మూడోసారి వేయండు. ఇవాళ పోయి రేవంత్ అన్న తాజా మాటలు చెప్తున్నాడు, మామూలు మాటలు కాదు. రేవంత్ అన్న కొడుతున్నటువంటి డైలాగులు ఏందనుకుంటారు? పినరాయి విజయన్కి చెప్తున్నా, అన్న పినరాయి విజయన్ గారు, మీరు నిజంగానే కేరళలో ఏం చేసిన ఏం కథ అనేది చర్చకు రండి, మనం చర్చ పెట్టుకుందాం. నేను తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసినా, మీరు కేరళలో ఏం అభివృద్ధి చేసిర్రు అనేది మొత్తం చర్చ పెట్టుకుందాం, మీరు చర్చకు రండి, మాట్లాడుకుందామని రేవంత్ అన్న సవాల్ విసురుతున్నాడు. అసలు రేవంత్ అన్న ఏం చేస్తుండో ఏం కథో రేవంత్ అన్న కూడా అర్థమవుతలేదు. ఒకసారి కేటీఆర్ సవాల్ విసిరిండు, రేవంత్ అనే కేటీఆర్ సవాల్ విసిరిండు. కేటీఆర్ కాదు, రేవంత్ అనే కేటీఆర్ సవాల్ విసిరిండు. ఏమని? కేటీఆర్, మీ ప్రభుత్వం ఏం చేసిరో మా ప్రభుత్వం ఏం చేసిరో మనం చర్చ పెట్టుకుందాం, దమ్ముంటే రా మనం మాట్లాడుకుందాం అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. ఆయనతో కేటీఆర్ సవాల్కి ఓకే చెప్పి ప్రెస్ క్లబ్ పోయిండు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని రేవంత్ రెడ్డి గారు రండి, మీకోసం కూర్చో పెట్టినా, నేను రెడీగా ఉన్నా రండి అని చెప్పి కేటీఆర్ చెప్తే అన్న ఆయనతో ఢిల్లీకి వారిపోయిండు. ఢిల్లీకి పోయి రేవంత్ అన్న ఏం చెప్తాడు, నేను తెలంగాణలో లేని టైంలో కేటీఆర్ మీటింగ్ పెట్టిండు, కేటీఆర్ చర్చకు వచ్చిండు, నేను తెలంగాణలో ఉంటే కేటీఆర్ భయపడని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టే కార్యక్రమం చేసిండు. అంటే కేటీఆర్ ఏమో చర్చకు రెడీ అన్నప్పుడు రేవంత్ అన్న వెళ్ళిపోతాడు, ఆయనకిత రేవంత్ అన్న రమ్మని చెప్తే మాత్రం నేను లేను, నేను వెళ్ళిపోయినా అని మళ్ళీ డైలాగులు కొడతాడు. అంటే రేవంత్ అన్న ఏం లేదు, పరిపాలన ఏం లేదనే విషయం రేవంత్ అన్నకు తెలుసు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఏదో ఒకసారి ఎమ్మెల్సీ ఎవరితోటే కథ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ఎప్పుడైనా మంత్రి రేవంత్ అన్న ఏమన్నా మంత్రి పదవిలో ఉంటేనో ఇంకోటి చేస్తారో అన్నకు తెలుస్తుంది. కాంగ్రెస్లో చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు, ఆ సీనియర్ లీడర్లు ఎంత చెప్పినా కూడా రేవంత్ అన్న వింటలేడట. ఇప్పుడు బట్టి విక్రమార్క ఎంత సీనియర్ లీడరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు, వీళ్ళందరూ సీనియర్ లీడర్లు కదా. రేవంత్ అన్నకు మంచిలు చెప్పినా కూడా రేవంత్ అన్న ఎక్కడ వినే పరిస్థితి లేదు, మంచి చేయడం ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా రేవంత్ అన్న నేర్చుకునే పరిస్థితి లేదు. ఆయనతో రేవంత్ అన్న చెప్పినట్టే మంత్రులు వినాలన్నట. ఒకవేళ మంత్రులు వినకపోతే రేవంత్ అన్న ఉల్టా, ఇగో ఈ మంత్రి ఈ మహిళాధికారిని ఇబ్బంది పెట్టిండు, ఈ మంత్రి వీళ్ళని ఇబ్బంది పెట్టిండు అని చెప్పి వార్తలు రాపించుడు. ఆ వార్తలకు రేవంత్ అన్న రెస్పాన్స్ చేయడు. మళ్ళీ ఆయనతో వీళ్ళు అవినీతి పరులు అక్రమాలు చేసిరని మళ్ళీ మంత్రులపైన వార్తలు, మళ్ళీ ఈ మంత్రిని తీసేస్తున్నాం ఆ మంత్రిని తీసేస్తున్నామని వార్తలు. అంటే మంత్రులను కంట్రోల్ చేయడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మంత్రులు కంట్రోల్ అవుతలేదు. ఆఖరికి రేవంత్ అన్న తెలంగాణలోనే ఫెయిల్ అయిపోయిండు. 3,47,000 కోట్ల రూపాయలు రేవంత్ అన్న తెలంగాణలో అప్పు చేసిండు. ఇప్పటిదాకా తెలంగాణలో జరిగిందేం లేదు. 2,500 రూపాయలు మహిళలకు రాలేదు, 4,000 రూపాయల పెన్షన్ రాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, జాబ్ నోటిఫికేషన్లు లేవు, లేదు నిరుద్యోగులకు ఏదైతే 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఉందో అది కూడా రాలేదు, డబుల్ బెడ్రూమ్లు లేవు, రోడ్లే లేదు, స్కూల్ కట్టలే, కాలేజ్ కట్టలే, ఓ గుడి కట్టలే, ఓ హాస్పిటల్ కట్టలే, ఏం చేయలే రేవంత్ అన్న. కొత్త కలెక్టర్ ఆఫీస్ కట్టింది లేదు, కొత్త గవర్నమెంట్ కార్యాలయం కట్టింది లేదు. 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అద్భుతాలు చేసినాం, మొత్తం భూకంపం బదలు కొట్టేసినాం, తెలంగాణ మొత్తం ఫుల్ డెవలప్మెంట్ అట. మొన్న ఒక సభలో చెప్తున్నా, అన్న మేం చేసిన అభివృద్ధి చూసి గుండె వాళ్ళకి చేస్తారు చాలా మంది అంటున్నా. అన్న ఏకేఆర్ఏ ఇది ఎక్కడ కథ, ఏం చేసిన అన్న అని చెప్పి చూస్తే ఏం లేదు, ఇక్కడ దొల్ల అంత ఉత్తకతే. మొన్న ఆదిలాబాద్ సభలో చెప్తుండ్రు రేవంత్ అన్న, ఏం చెప్తుండంటే పెళ్ళి ఉడుతుంటే పిల్లలు పుడతారా, 3 నెలలు పుడతారా, 4 నెలలు పుడతారా, ఎంత కండలున్నా ఎంత బలం ఉన్నా లేదు ఎంత జింబాడి ఉన్నా 9 నెలలు పడుతుంది, మేము కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మాకు టైం పడుతుంది అంటున్నాడు. ఇంకా అన్న ఏమంటాడు, 2037 దాకా మేమే అధికారంలో ఉంటాం, మళ్ళీ రెండోసారి మేమే సీఎం, కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. ఇక ఒక పని చేయన్న, 2047 దాకా మీరే అని చెప్పు, ఒక పని వచ్చిపోతుంది కదా. 3 సంవత్సరాలు మీరే ఉండరు, అంటే 3 సార్లు మీరే ఉండుర్రి, సుమారు 15 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే మంచిగా ఉంటుందేమో. మరి రేవంత్ అన్న తెలంగాణలో చేసింది ఏం లేదు, కేరళ పోయి పినరాయి విజయన్కి సవాల్ విసురుతున్నాడు. తెలంగాణలో నేనేం చేసినో చూపిస్తా, కేరళలో నువ్వేం చేసినావు చూపి. మళ్ళీ అన్న ఏమంటాడు, కేరళలో చాలా అభివృద్ధి జరిగింది, మస్తున్నది, మేము కేరళలో ఏం జరిగింది ఏందనేది మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం,
మేము కేరళలో ఏం జరిగింది ఏందనేది మేము మొత్తం చూసి నేర్చుకుంటామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. మొన్న రేవంత్ అన్న మాట్లాడిన ఏమని, నా ట్రాక్ రికార్డ్ తెలుసుకోండి తెలంగాణకు పోయి అంటున్నాడు. ట్రాక్ రికార్డ్ అట. ఏం ట్రాక్ రికార్డ్ అన్న? హైడ్రా తీసుకొచ్చి పేదల ఇల్లులు కూల్చుడా? ఏం ట్రాక్ రికార్డు? లగేచర్లకు సంబంధించినటువంటి బాధితులను తాటిగిరి పెట్టి కొట్టుడా? లగేచర్ల భూములు లాక్కునుడా? ఏం ట్రాక్ రికార్డు? భూదాన్ భూముల పేర్లతోటి వెలుగుమాట్లలో ఉన్నటువంటి పేదల ఇల్లు కూల్చేసుడా? ఏం ట్రాక్ రికార్డ్ అన్న? ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూములు కబ్జాలు పెట్టుడా? పరిగి కాడ ఫార్మా కంపెనీ కోసం భూములు దండుకున్నట్టు ట్రాక్ రికార్డా? ఏం ట్రాక్ రికార్డు కాంగ్రెస్ది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో జరిగింది ఏంది? పేదవాళ్ళు మొర్రో మొత్తుకున్నారు, ఏడ్చిర్రు, పెడబొబ్బలు పెడుతున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కనబడతలేవా? కేరళ పోయి గొప్పలు చెప్పుకుంటున్నారు, ట్రాక్ రికార్డు సూపర్ చేసినాం. ఇంకా పెద్ద కథ ఏందనుకుంటారు? పినరాయి విజన్కి చెప్తున్నాడు, పినరాయి విజన్ గారు మీకు డౌట్ ఉంటే మీరు విమానం పెడతా, నేను ఒక పెద్ద విమానం చార్టర్డ్ ఫ్లైట్ పెడతా, ఆ ఫ్లైట్లో వచ్చి కూర్చోర్రి, మన ఇద్దరం పోదాం, పోయి తెలంగాణ ప్రజలను అడుగుదాం కాంగ్రెస్ ఏం చేసింది ఏం కథ అనేది జనాలే చెప్తారు. పినరాయి విజన్ కనుక అక్కడి నుండి ఇడికి వచ్చిండు అనుకో, ఏడికి తెలంగాణ జనం పినరాయికి మొత్తం చెప్తారు. రేవంత్ వచ్చిన తర్వాత మాకు పెన్షన్ రాలేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఉద్యోగాలు కూడా లేవు, ఈయన చేసింది ఏం లేదు ఉత్తదే అని చెప్పి ఖచ్చితంగా జనాలు కూడా చెప్తారు. రేవంత్ ఒక డైలాగ్ కొట్టి నేను తెలుసా, 67,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి రేవంత్ చెప్పినటువంటి మాట. రేవంత్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని తెలుసా? 17,000 నోటిఫికేషన్లు మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చిండు. మిగిలిన అన్ని కూడా కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు రేవంత్ అన్న ఎగ్జామ్స్ పెట్టి వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇది రేవంత్ అన్న చేసేటటువంటి ఘనత. ఇక అన్ని మేమే చేసేసినాం. మళ్ళీ పినరాయికి ఏం చెప్తున్నాడు తెలుసా అన్న రేవంత్ అన్న? కేరళలో 2016 కంటే ముందు పినరాయి విజయన్ ముఖ్యమంత్రి కాదు, 2016 కంటే ముందు కేరళలో ఏం డెవలప్మెంట్ అయిందో ఆ డెవలప్మెంట్ని కూడా పినరాయి తన అకౌంట్లో వేసుకుంటున్నాడు, రేవంత్ అన్న చెప్తున్నాడు. మరి 2023 కంటే ముందు కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని కూడా నీ అకౌంట్లో ఎందుకు వేసుకుంటున్నావు అన్న? ఈ 67,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినాయి కాదు, కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా మేమే ఇచ్చినామని చెప్పి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అంటే పినరాయి ఏమో ఆయన అకౌంట్లో వేసుకుంటు. కేరళ రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కేరళ రాష్ట్రం అభివృద్ధిలో ఆగేది కాదు కదా. కేరళలో పేదరికం 0.55% ఉందంట. మన తెలంగాణలో పేదరికము చూడు పేదరికమే కదా తెలంగాణలో. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కటి చేస్తున్నటువంటి దందా ఏంది? భూములు కబ్జాలు పెట్టుడు, దండుకునుడు, పైసలు, కథ, రియల్ ఎస్టేట్ మాఫియా, మొత్తం అరాచకం కదా తెలంగాణలో. ఒక్కొక్క ఎమ్మెల్యేకు తిరగడానికి కారు లేదు స్టార్టింగ్లో. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే డిఫెండర్ కారు, రేంజ్ రోవరు, BMW ఇలాంటి కార్లలో తిరుగుతారు. ఒక్కొక్కరికి ఇల్లు లేదు, గతి లేదు చక్కగా. ఇవాళ ఇల్లు లేనిది హైదరాబాద్ ఇల్లులు కొంటురు, కడుతుర్రు ఎమ్మెల్యేలకు. ఇదంతా దోసుకునుడు కాదా, దండుకునుడు కాదా? కేరళలో వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కేరళలో కొంత అద్భుతాలు ఉంటాయి, మంచిగా ఉంటుంది వాళ్ళంతా. రేవంత్ అన్న పోయి కేరళలో ఏం జరగలే, ఏం చేయలే పినరాయికి చెప్తున్నాడు. పినరాయి ఏం మాట్లాడింది తెలుసా? మీకు ఒక మాట నేను వినిపిస్తా. పినరాయి చెప్పినటువంటి మాట ఇగో. పినరాయి చెప్పినటువంటి ముచ్చడి వింటే మీరు పరేషాన్ అవుతారు. ప్రతి రాజకీయ నాయకుడికి భాష సంస్కారం ఉంటుంది. నిజంగా వాస్తవానికి కేసీఆర్కైనా రేవంత్ అన్నకైనా ఏ ముఖ్యమంత్రికైనా భాష సంస్కారం అనేది ఉంటుంది. ఎవరికైనా, ముఖ్యమంత్రి కాదు ఎవరికైనా. అవతలతో నువ్వు ఎట్లా మాట్లాడతాడో అవతలోడు కూడా నీతో అట్లే మాట్లాడతాడు. నువ్వు ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చాడు వాగినావు అనుకో, అవతలోడు కూడా గట్టినే వాగుతాడు. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం కదా. నువ్వు ఎట్లా మాట్లాడితే అవతలోడు కూడా గట్టినే, నువ్వు రియాక్షన్ ఏది ఇస్తే అవతలోడు కూడా ఆపోజిట్ రియాక్షన్ అదే వస్తుంది అంటారు కదా. రేవంత్ అన్న ప్రతి రాజకీయ నాయకుడికి భాషా సంస్కారం ఉంటుందని పినరాయి చెప్తున్నాడు. పినరాయి రేవంత్ అన్న ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇగో అదేంటో రేవంత్ రెడ్డికి మాత్రం భాష సంస్కారం లేదు, పినరాయి విజయన్ చెప్తున్నాడు. తర్వాత బహుశా తాను నేరుగా అడవి నుంచి వచ్చిన వ్యక్తి కావచ్చు రేవంత్ రెడ్డిని పినరాయి అంటున్నాడు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ నల్లమల్ల అడవి నుండే వచ్చిండేమో, అందుకే అట్లా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమైతలేదని చెప్పి పినరాయి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అంటున్నాడు. అభివృద్ధిలో కేరళ అగ్రస్థానం అట, అభివృద్ధిలో కేరళ అగ్రస్థానం, మరి నీదే స్థానం అని పినరాయి చెప్తున్నాడు. అభివృద్ధిలో కేరళ చాలా అద్భుతంగా ఉంటుంది, మరి నీదేడు ఉంది అభివృద్ధి, నీ తెలంగాణ ఎంత అభివృద్ధి అయిందో చెప్పు అని చెప్పి పినరాయి చెప్తున్నాడు. ఈడబెట్టుకుంటాడు రేవంత్ అన్న తలకే. పినరాయి అడిగేటటువంటి ప్రశ్నలకు